హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఫ్రెండ్స్, మన ఛానల్‌లో నన్ను చాలామంది తక్కువగా చూసుంటారు. ఎందుకంటే నేను ఎక్కువ వీడియోస్‌లో కనపడను. ఈ వీడియో చేయడం గల కారణం రీజన్ ఉంది. కొంచెం సంతోషం. అదేంటంటే మన ఛానల్‌లో మానిటైజ్ అయిపోయింది. సో, ఫస్ట్ పేమెంట్ అనేది ఈరోజే వచ్చింది. అది ఎంత వచ్చిందనేది కూడా ఈ వీడియోలో చిన్నగా చెప్తాను. అంతకంటే ముందు అసలు ఇలా రావడం గల కారణం చాలానే ఉన్నాయి. నేను ఈ ఛానల్ పెట్టకముందు 4 ఛానల్ పెట్టాను. ఒకటి టెక్నాలజీ మీద పెట్టాను. టెక్నాలజీ యూట్యూబ్‌లో పాత వాళ్ళతో పోటీ పడతాం చాలా కష్టం. టెక్నాలజీలో పెట్టిన వీడియోస్‌లో నేను పెట్టిన వీడియోస్ కూడా యూట్యూబ్‌లో ఎవరు చేసి ఉండరు. అయినా కానీ సక్సెస్ కాలే. తర్వాత సినిమా మీద ఒక ఛానల్ పెట్టాను. రాజకీయం మీద ఒక ఛానల్ పెట్టాను. ఏది పనలేదు. 4వ ఛానల్‌లో ఇది సెకండ్ హ్యాండ్ ఆటోస్, వెహికల్స్ అమ్మడం దానిపైన సక్సెస్ అయ్యాను. సో, ఈ ఛానల్ పెట్టడానికి కూడా నాకు పెద్దగా రీజను, ఐడియా, ఆలోచన ఏమీ లేదు. నేను 2012లోనే బేసికల్‌గా ఆటో డ్రైవర్‌ని. 2022లోనే మానేశాను. ఆటో ఫీల్డ్ కూడా అంత ఏం బాలేదని మానేశాను 2022లోనే. సో, అప్పుడే 2022 తర్వాత సెకండ్ హ్యాండ్ ఆటోస్ అమ్మడం బాగుంటుందని చెప్పి నేను 1, 2 అమ్మేవాడిని సెకండ్ హ్యాండ్స్. సో, అయినా కూడా చాలామందికి యూట్యూబ్‌లో ఛానల్ పెడితే బాగుంటుందనే ఐడియా నాకైతే రాలేదు. నా ఐడియా ప్రకారం అయితే నాకు ఈ ఐడియా ఇచ్చింది, మోటివేషన్ చేసింది అయితే కాకినాడ ఆయన పేరు కూడా నాకు నిజంగా సరిగ్గా తెలియదు. ఎందుకంటే నేను ఆయన పేరు మాత్రం ఫీడ్ చేసుకోలేదు. 7 హిల్స్ ఆటోస్ అని అతను ఛానల్ ఉంది. అతనే చెప్పాడు. మా గురువు గారు అనుకో. ఆయన ఏమన్నారంటే, నాకు యూట్యూబ్‌లో ఛానల్ ఉంది. మీరు ఎప్పుడైనా చూడాలనుకుంటే ఫాలో అవుతున్నారు. మనకి యూట్యూబ్ మీద అవగాహన ఉంది కదా! ఛానల్ పెడితే బాగుంటుందేమో అనుకున్నాను. కానీ అప్పటికి 3 ఫెయిల్ అయింది కదా! ఇంకెందుకు టైం వేస్ట్. అప్పటికి కళ్ళు సగం డ్యామేజ్ అయిపోయినాయి వీడియోస్ ఎక్కువ చేయడం వల్ల. టైం వేస్ట్ అని చెప్పి నేను మానేశాను. కానీ ప్రతి ఒక్కరు ఫొటోస్, వీడియోస్ అడుగుతున్నారు కదా! అదేదో యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తే నేరుగా అదే చూస్తారు కదా అని చెప్పి ఆలోచనతోటి యూట్యూబ్‌లో ఛానల్ పెట్టాను. ఆటో సేల్ అనే ఆప్షన్. 87 రోజుల్లోనే మానిటైజ్ అయిన ఫస్ట్ ఛానల్ ఇది. 3 ఛానల్ ఫెయిల్ అయిపోయినాయి. 87 రోజులకి మానిటైజ్ అయిపోయింది. సో, అమౌంట్ ఎప్పుడు వచ్చింది? ఈరోజు. యాక్చువల్‌గా నిన్న వస్తుంది అనుకున్నాను. అంటే నిన్న అయోధ్య టెంపుల్ ఓపెనింగ్ కదా! యాక్చువల్‌గా నిన్న మెయిల్ వచ్చింది. నిన్న వస్తుందేమో అనుకున్నాను. ఈరోజు అమౌంట్ 1 గంట పడింది. అంటే ఇప్పటికి సుమారు 17 నెలలకి ఫస్ట్ అమౌంట్ పడింది. చాలామంది నెలలుగా వస్తుంది. అంటే ఫాలోవర్స్ బట్టి. ప్రజెంట్ అయితే మన ఛానల్లో 6,903 మంది ఉన్నారు. అందుకని ఈ సంవత్సరం తర్వాత ఈ 15 నెలలకి క్యాలిక్యులేటర్ కానీ ఇప్పుడు వచ్చింది. నెక్స్ట్ మనం వచ్చే ఫాలోవర్స్ బట్టి అమౌంట్ రావచ్చు నెల. అది ప్రాబ్లం లేదు. కానీ ఈ 6,903 మందికి కూడా నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. ఎందుకంటే మీ బట్టే నేను ఇంతవరకు ఈ ఛానల్ రన్ అయింది. అమౌంట్ అయితే రావడం కూడా జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఇది ఒక అంతు మీ వల్లే. ఇంతకంటే ముందుగా అయితే మాత్రం మా గురువు గారు కాకినాడ 7 హిల్స్ ఆటో వెహికల్స్ వాళ్ళకి నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఆయన చెప్పిన ఆలోచనతోటి నేను ఛానల్ పెట్టడం జరిగింది. అయితే అమౌంట్ అయితే వచ్చిన డాలర్లు అయితే 104.02 అంటే మన క్యాలిక్యులేటర్ కనుక చేసుకుంటే ఇప్పుడున్న డాలర్ ప్రకారం 8,349 రూపాయలు. అయితే డాలర్ కేటాయించిన దాని ప్రకారం లెక్కేసుకుంటే నాకు ఇంకా 129 రూపాయలు తక్కువ వచ్చింది. సో, అది ఎందుకు వచ్చిందో నాకు పెద్దగా ఐడియా లేదు, తక్కువ. సో, 129 రూపాయలు చేసినా కూడా నాకు వచ్చిన అమౌంట్ డాలర్ ఉన్న రేటు ప్రకారం 8,349 రూపాయలు. చాలా సంతోషంగా ఉన్నాను ఫ్రెండ్స్. 15 నెలలు కష్టపడ్డాను కాదు, కానీ అంతకుముందు కష్టపడ్డ దాంతో పోల్చుకుంటే ఇది చాలా తక్కువే అనుకోవచ్చు. ఎందుకంటే సక్సెస్ అయ్యాను కనుక ఫస్ట్ అమౌంట్ తీసుకున్నాను. ఆ అమౌంట్ వచ్చిన మెసేజ్ కూడా కాకినాడ 7 హిల్స్ వెహికల్స్ వారికి మా గురువు గారికి కూడా ఫస్ట్ మెసేజ్ ఆయనకే పెట్టాను. నెక్స్ట్ మా ఇంటికి మా అమ్మగారికి చెప్పడం జరిగింది. సో, ఏదైతే ఏమైంది, చాలా కష్టపడిన తర్వాత సక్సెస్ అయ్యాను. మీ అందరికీ మళ్ళీ థ్యాంక్ యూ. ఈ చిన్న వీడియో నన్ను లైక్ చేసి ఆదరిస్తారని అనుకుంటున్నాను. అలాగే చూస్తున్న వాళ్ళకి కూడా మీ అందరికీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇకపైన ఎవరైతే ఫాలోవర్స్ ఉన్నారో మీ అందరూ కూడా లైక్ చేసి మళ్ళీ నన్ను ఎక్కువ ఫాలో అవుతారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మెస్.